కురవాల్సిన వానలు కురవలేదు. భూగర్భ జల మట్టాలు పడిపోతున్నాయి. ప్రాజెక్టుల్లో నీరు ఇంకిపోతోంది. ఏ పంటలు వేయాలోనని రైతులు గందరగోళంలో ఉన్నారు. మున్సిపాలిటీలు, నగరాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు జనాల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో పరిస్థితిపై మా ప్రతినిధి స్వామి కిరణ్ గ్రౌండ్ రిపోర్ట్. కరీంనగర్ జిల్లాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు జనాన్ని ఆందోళన కలిగిస్తున్నాయి. ఓవైపు వర్షాలు లేవు, భూగర్భ జల మట్టాలు కూడా పడిపోతున్నాయి. దీంతోపాటు జలాశయాల్లో కూడా నీటి మట్టాలు అనేటివి కూడా పడిపోతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తే కరీంనగర్ జిల్లాలో 48% అంటే సాధారణ వర్షపాతానికి చూసుకుంటే 48% లోటు వర్షపాతం నమోదైంది. అలాగే జగిత్యాలలో 52% లోటు వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 46% లోటు వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో మాత్రం కేవలం 13% లోటు వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతంతో పోల్చుకుంటే దాదాపుగా సమానమని చెప్పొచ్చు. దీంతోపాటు ఇతర జిల్లాలు అంటే భూగర్భ జల మట్టాలు చూసుకుంటే భూగర్భ జల మట్టాల్లో కనిష్ట నీటి మట్టాలు అనేటివి కూడా దారుణంగా పడిపోతున్నాయి. ఒక రాజన్న సిరిసిల్ల కనుక మనం చూసుకుంటే సుమారు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో సుమారు 4 మీటర్ల లోతు ఈ భూగర్భ జల మట్టాలు కనిష్ట మట్టాలు పడిపోయాయి. గరిష్ట నీటి మట్టాల మధ్య కూడా ఈ 4 నెలల్లో చాలా తేడా ఉంది. ఓవరాల్గా చూస్తే ప్రతి జిల్లాలో సుమారు 1 మీటరు లోతుకి ఈ భూగర్భ జల మట్టాలు అనేటివి కూడా పడిపోయాయి. దీంతోపాటు మనకు జలాశయాల పరిస్థితి కంటే ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు కనుక పరిశీలిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు జలప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి 80 టీఎంసీల నీటి నిల్వ అక్కడ ఉండాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 14 టీఎంసీలు మాత్రమే అక్కడ మనకు కనిపిస్తుంది. దీంతోపాటు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అటు వ్యవసాయానికి కానీ ఇటు తాగునీటికి కానీ చాలా కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఇటు మిడ్మానేరు. ఈ మిడ్మానేరులో 27 టీఎంసీల నీటి నిల్వ ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 7 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. దీంతోపాటు లోయర్ మేనర్ డ్యామ్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది లోయర్ మేనర్ డ్యామ్. ఇక్కడ 24 టీఎంసీల నీటి నిల్వ ఉండాల్సింది కేవలం 5.95 టీఎంసీలు మాత్రమే ఉంది. దీంతోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20 టీఎంసీల నీటి మట్టం పూర్తి స్థాయి నీటి నిల్వ ఉండాల్సి ఉండగా మనకి 7.7 ఉంది. ఇది అంటే సాధారణంగా గత వేసవితో పోల్చుకుంటే దాదాపు ఇవే మట్టాలు కొనసాగిన ఏ వైపు నుంచి కూడా ప్రస్తుతం జలాశయాల్లోకి నీళ్లు అనేటివి చేరట్లేదు. శ్రీరామ్ సాగర్ ఎగువ ఉన్నటువంటి ప్రాజెక్టులో కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు క్యాచ్మెంట్ ఏరియా ఉన్నా కానీ అక్కడికి కూడా ఎలాంటి నీళ్లు వచ్చి చేరడం లేదు. ఇలాంటి పరిస్థితి కనుక ఇలాగే కనుక కొనసాగితే అటు తాగునీటికి కానీ ఇటు సాగునీటికి కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే తాగునీటి కష్టాలు మున్సిపాలిటీలో మొదలయ్యాయి. మున్సిపాలిటీలో మిషన్ భగీరథ అందించేటువంటి మంచినీటితో పాటు ఇటు ట్యాంకర్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కరీంనగర్ కార్పొరేషన్లోనే మనకు ఈ ఎల్ఎండి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో ఉన్నటువంటి బోర్లన్నీ కూడా ఎండిపోవటం వల్ల ట్యాంకర్లతో నీటి సరఫరా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 250-300 వరకు ఫీట్ల వరకు బోర్లు వేసినా కూడా నీళ్లు పడని పరిస్థితి. ఇంతకుముందు వేసిన బోర్లన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఇతర మున్సిపాలిటీల్లో కూడా ప్రస్తుతం అదే పరిస్థితి ఉంది. అంటే నెమ్మదిగా నీటి ఎద్దడి అనేది క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఇటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, అటు ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరు ఇవన్నీ కూడా అటు సాగునీటికి ఇటు తాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు. సో మంచినీటికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న నిల్వలు ఉమ్మడి జిల్లాలో తాగునీటికి కొంత వినియోగించుకున్న భవిష్యత్తులో కనుక ఇలాంటి పరిస్థితులే కనుక కొనసాగితే అంటే వర్షాభావ పరిస్థితులు ఈ విధంగానే కొనసాగితే లోటు వర్షపాతాలు ఇదే విధంగా నమోదైతే మంచినీటికి ఇక్కట్లు తప్పేలా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో పొదుపు పాటించాలని చెప్పేసి అధికారులంతా కూడా సూచనలు చేస్తున్నారు. ఇక సాగునీటికి సంబంధించి కూడా ఎక్కడ రైతులు ఏ పంటలు వేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం కారణంగా ఈసారి ఆరుతడి పంటలకు మాత్రమే వెళ్ళాలని చెప్పేసి వ్యవసాయ శాఖ ముందస్తు సన్నద్ధం చేస్తోంది. అందుకు సంబంధించినటువంటి విత్తనాలు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో వరి లాంటి పంటలకు మాత్రం వెళ్ళొద్దని చెప్పేసి వ్యవసాయ శాఖ చూపిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో
మనకు సుమారు 9 లక్షల ఎకరాలకు పైగా ఈసారి వరి సాగే అంటే ప్రతిసారి వరి సాగు అవుతుంది. కానీ ఈసారి ఆ పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా జలాశయాల్లో నీళ్ళు లేవు, అటు వర్షాలు లేవు, భూగర్భ జలాలు కూడా అందుబాటులో లేవు, చెరువులు కుంటలు లాంటి వాటిలలో కూడా నీళ్ళు లేవు. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగం మీద కూడా ఇదే ప్రభావం కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంటే భవిష్యత్తులో రానున్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ముందస్తు సన్నద్ధతో ప్రజలు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. నీటి పొదుపును పాటించి నీటిని పొదుపుగా వాడుకుంటే నీటి ఎద్దడిని అధిగమించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే వ్యవసాయం సహా ఇతర రంగాల్లో కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఈ ఎల్నినో ప్లస్ వర్షాభావ పరిస్థితులను ముందుకు సాగాలని చెప్పేసి అటు అధికారులు కానీ ఇటు నిపుణులు కానీ సూచిస్తున్నారు. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులపై పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.